జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కుమార సంభవం కాళిదాస్ మహాకవితో విరచితమైనటువంటిది. ఆ కావ్యంలో ప్రథమ సర్గ చెప్పుకుంటున్నాం. ఆ ప్రథమ సర్గలో కూడా ఇప్పుడు మరి శివుడు హిమాలయాలకు వచ్చి తపస్సు చేయడానికి ప్రారంభించాడన్నమాట. ఆ శివుని యొక్క పరివారం ప్రమథ గణాలను గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. తుషార సంఘాత శిలాకురాగ్రై సముల్లిఖం దర్ప కలః దృష్ట కథంచిత్ గవయైర్వినిఘ్నై అసోడ సింహధ్వనిరున్ననాద. ఆయన యొక్క వాహనం ఉందే ఎద్దు వృషభం, అది దర్పకలహ అంటున్నాడు, కకుద్మాన్ అంటున్నాడు. కకుద్మం అంటే ఏంటంటే ఎద్దుకు మూపు చాలా అందం. మూపు ఎత్తుగా ఉంటే ఆ ఎద్దు ఎంతగానో శోభిల్లుతుంది. కకుద్మాన్ ఎత్తైనటువంటి మూపు కలిగినటువంటి ఆ వృషభము దర్పకలహ దర్పంతో మరి శోభిల్లుతూ అన్నమాట. అంటే దర్పము ఆ వృషభానికి ఆ దర్పమే అందం అన్నమాట. అలాంటి ఆ వృషభము కురాగ్రై తుషార సంఘాత శిలాహ సముల్లికన్. కురాగ్రై, కురం అంటే గిట్టలు, అగ్రై అంటే గిట్టల యొక్క కొనలు. కాలి గిట్టల యొక్క కొనలతో భూమిని మరి దానికి బాగా మరి మదం పుట్టినప్పుడు, సంతోషం కలిగినప్పుడు కాస్త గిట్టలతో రాస్తుంది కదా, అదన్నమాట. ఇక్కడ దేటిని రాసింది? తుషార సంఘాత శిలాహ. తుషార సంఘాతములు అంటే ఏంటంటే ఆ హిమాలయం అంతా మంచుగడ్డలు. ఆ మంచుగడ్డలు అనడానికంటే కూడా ఇక పెద్ద పెద్ద రాళ్ళులాగా ఉన్నాయన్నమాట ఆ మంచుగడ్డలు. అవి సంఘాత శిలాహ అంటున్నాడు, అవే రాళ్ళు. అలాంటి వాటిని మరి సముల్లిఖన్ మరి రాస్తూ కకుద్మాన్ దృష్ట కథంచిత్ గవయైర్ వినిఘ్నై. మరి ఆ రాపిడికి, ఆ కకుద్మం చేసేటటువంటి సౌండ్కి అక్కడ ఉన్నటువంటి వినిఘ్నై గవయై. గవయ అంటే గవయ మృగాలు, ఆవుల్లాగా ఉంటాయట ఆ మృగాలు. అవి వినిఘ్నై భయపడుతూ దృష్ట కథంచిత్ ఏదో విధంగా చూశాయి, మరి ఆ వృషభాన్ని చూస్తూ ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు అసోడ సింహధ్వని రున్ననాద. ఆ కకుద్మం చేసేటటువంటి ఆ వృషభం చేసేటటువంటి ఆ ధ్వని సింహధ్వనిలాగా ఉన్నది. అంటే గట్టిగా రంకి వేసిందన్నమాట ఆ ఎద్దు. అది ఇక్కడ చెప్తున్నాడు. మరి శివుని యొక్క వృషభము తన యొక్క కాలి గిట్టల చేత ఆ మంచుగడ్డలను త్రవ్వుచు మరి ఆ రంకి వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ గవయ మృగాలు, ఆవుల్లాగా ఉండేటువంటి మృగాలు, అవి భయముతో వణికిపోయాయి. అంత భయంకరంగా రంకి వేసింది వృషభము అని. ఎందుకు చెప్తున్నది? శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి మరి ఈ పరివారంతో పాటు వృషభం ఆయన యొక్క వాహనం కదా, అది కూడా అక్కడికి వచ్చింది అని చెప్పడానికి ఈ వర్ణన. దాని తర్వాత తత్రాగ్నిమాదాయ సమిత్సమిద్ధ స్వమేవ మూర్త్యంతరమస్తమూర్తి స్వయం విధాత తపసః ఫలానాం కేనాపి కామేన తపశ్చచారా. మరి అక్కడ శివుడు కేనాపి కామేన తపశ్చచార అంటున్నాడు. మామూలుగా ఎవరైనా తపస్సు చేస్తే దానికి ఏదో కారణం ఉంటుంది. కానీ ఇక్కడ శివుడికి తాను పొందవలసినటువంటి ప్రయోజనాలంటూ వాళ్ళు త్రిమూర్తులకు అవన్నీ ఏమి ఉండవు. కానీ అందుకనే ఏమంటున్నాడు? కేనాపి అంటే కామేన అంటున్నాడు. ఏదో ఒక కోరికతో తపస్సు చేశాడు అని. ఏదో ఒక కోరికతో అంటే ఏమిటంటే మామూలుగా ఎవరు కూడా
ప్రయోజనం అనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎంత తెలివి తక్కువ వాడు కూడా ఏ కార్యాన్ని చేయడు అన్నమాట. ఇక్కడ పరమశివుడు మరి ఏదో కారణంతో చేశాడు అంటే మరి ఆయన యొక్క కారణం ఏదో మనకు ఉత్తర కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమిటంటే తత్రాగ్నిమాదాయ సమిద్ధ అంటున్నాడు. స్వమేవ మూర్త్యంతరం అష్టమూర్తి. శివుడు అష్టమూర్తి అన్నమాట. 8 శరీరాలు కలిగిన వాడట. అంటే 8 ఏమిటంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, సోమయాజి. పంచభూతాలు పృథివీ, అప్పు, తేజు, వాయు, ఆకాశాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు. అదేవిధంగా సూర్యచంద్రులు లోకానికి వెలుగునిచ్చేటటువంటి వాళ్ళు. అదేవిధంగా సోమయాజి యజ్ఞకర్త. వీళ్ళంతా కూడా శివుని యొక్క రూపాలు అంటున్నాడు. అష్టమూర్తి. అది అందుకని ఏమంటున్నాడు, మూర్త్యంతరం అష్టమూర్తి. ఆ 8 మూర్తుల్లో ఒక మూర్తిని, అగ్నిని అక్కడ పేల్చాడనమాట. అగ్ని కూడా ఆ శివుని యొక్క రూపంలో ఒకటి కదా. ఆ అగ్నిని అక్కడ పేల్చి బాగా కట్టెలతోనూ బాగా దట్టంగా మండేటట్టుగా చేసి అగ్నిని చేసి ఏమంటున్నాడు, స్వయం విధాత తపస్ఫలానాం. తపస్సు ఫలం కోసం స్వయం విధాత ఆయనే మరి ఆ విధాత కదా, ఏం కావాలన్నా ఇచ్చేటటువంటి వాడు కదా. అలాంటి వాడు కేనాపి కామేన తపశ్చచార. ఇక్కడ ఏమిటంటే భూతార్క చంద్రయద్వానో మూర్తయోష్టౌ ప్రకీర్తితాః. ఆ 8 రూపాలు ఏమిటో ఇక్కడ చెప్తాడు. భూతార్క. భూత అంటే ఏమిటంటే పంచభూతాలు. అర్క అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు, యద్వాన్ అంటే సోమయాజి. ఇవి 8 మూర్తయ అష్టౌ ప్రకీర్తితాః. ఆ శివుని యొక్క అష్టమూర్తులని చెప్పబడ్డాయి అనేది మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ అష్టమూర్తులు అవన్నమాట. దాని తర్వాత అనర్ఘ్యమర్ఘేణ తమద్రినాథ స్వర్గౌకసామర్చితమర్చయిత్వా ఆరాధనాయస్య సఖీ సమేతాం సమాధిదేశ ప్రయతాం తనూజాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హిమాలయాలకు వచ్చి తపస్సు చేస్తూ ఉన్నాడు కదా పరమశివుడు. ఆ హిమాలయానికి అధిపతి, పర్వతాలకంతా కూడా అధిపతి ఆ హిమవంతుడు కదా అతడు. అదే చెప్పిన అద్రినాథ పర్వతరాజు. స్వర్గౌకసాం అర్చితం అర్చయిత్వ. దేవతలకందరికీ కూడా పూజలు చేశాడు. అనర్ఘ్యమర్ఘ్యేణ తం, మరి అమూల్యమైనటువంటి పూజాజలము చేత ఆ పరమశివునికి కూడా పూజలు చేశాడన్నమాట. ఎవరు? ఆ హిమవంతుడు. ఆరాధనాయాస్య సఖీ సమేతాం అంటే అక్కడ తన పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ పరమశివునికి సేవలు చేయడానికి తన కూతురైనటువంటి పార్వతిని నియమించాడు అంటూ ఉన్నాడన్నమాట. ఆరాధనాయాస్య అతన్ని పూజించడానికి, అతని పూజకు కావలసినటువంటి వాటిని చేయడానికి సఖీ సమేతాం. ఆ పార్వతికి 2 చెలికత్తెలు ఉన్నారు. జయ, విజయ అనే పేర్లు కలిగిన వాళ్ళన్నమాట. వాళ్ళను సమాధి దేశ అంటే పార్వతిని ఆదేశించాడు. అమ్మా, నీవు నీ చెలికత్తెలతో కలిసి ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ అతని తపస్సుకు కావలసినటువంటి పరికరాలన్నింటినీ కూడా, ద్రవ్యాలన్నింటినీ కూడా సమకూర్చి పెట్టు అని చెప్పేసి ఆదేశించాడు. అదే చెప్తున్నాం, ప్రయతాం తనూజాం అంటే ఆమె కూడా నియమబద్ధంగా మరి అతని యొక్క పూజలకు సహకరించేటటువంటిది అన్నమాట. అలాంటి ఆ పార్వతిని సమాధి దేశ ఆదేశించాడు అంటున్నాడు.
అనర్ఘ్యమర్ఘేణ తమద్రినాథ. అనర్ఘ్యం అంటే అమూల్యమైనటువంటి పూజా ద్రవ్యాలతో తం ఆ శివుణ్ణి అద్రినాథ ఆ పర్వతరాజు స్వర్గౌకసామర్చితమర్చయిత్వ, అదేవిధంగా స్వర్గౌకసాం దేవతలకు కూడా మరి ఎందుకంటే ఎంత పరమశివుని చేసినా అక్కడ ఉన్నటువంటి దేవతలను కూడా సంతృప్తి పరచాలన్నమాట. వీళ్ళందరికీ పూజలు అన్నీ చేసి ఆరాధనాయాస్య ఆ పరమశివుణ్ణి సేవించడానికి సఖీ సమేతాం ప్రయతాం తనూజాం సమాధి దేశ, తన సఖిరాండ్రతో మరి కలిసి బాగా నియమబద్ధురాలైనటువంటి పార్వతిని మరి ఆదేశించాడు మరి హిమవంతుడు అని పరమశివునికి సేవలు చేయమని అని చెప్పేసి చెప్తున్నాడు. దాని తర్వాత రేపు మిగతా చూస్తాం. హరి ఓం తత్సత్.